తుంగతుర్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అన్నారు. పీసీసీ అధ్యక్షుని హోదాలో పనికిమాలిన మాటలతో అధికారంలోకి వచ్చారని, ముఖ్యమంత్రి అయినా సరే ఆయన భాష మారకపోవడం దారుణమని అన్నారు. బుధవారం బీఆర్ఎస్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలపై సీఎం రేవంత్తో పాటు కాంగ్రెస్ మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన అంటే ఏదో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తారని, కానీ వ్యక్తిగత ఆరోపణలతో సీఎం స్థాయిని దిగజార్చుకొని మాట్లాడారని విమర్శించారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియేనని, అది ఎప్పటి నుండో జరుగుతుందని, కొత్తగా ఇప్పుడే దానిని ప్రారంభిస్తున్నట్లుగా చేసి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 6,47,000 రేషన్ కార్డులను ఇచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చింది చాలా తక్కువ అని, కానీ దానికోసమే సభ పెట్టి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల మీద కపట ప్రేమ ప్రదర్శించారని, 19 నెలలుగా బీసీల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాల కోసమే మోడీని కలుస్తున్నారు తప్ప బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు డెడ్లైన్ పెడితే ఆదరాబాదరాగా ఆర్డినెన్స్ చేస్తున్నారని, కానీ గతంలో ఆర్డినెన్స్కు సంబంధించిన అనేక అనుభవాలు ఉన్నాయని, కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే ఆర్డినెన్స్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. మోడీని ఒప్పించి 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కలుపుమొక్క అనడం తగదని, వ్యక్తిగత ఆరోపణలు కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. మరోసారి వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల కృష్ణారెడ్డి, నిరంజన్ వలి, రేగట్టెం మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, భువనగిరి దేవేందర్, కటికం సత్తయ్య గౌడ్, ప్రసన్నరాజ్, వంగాల సహదేవరెడ్డి, తోటి శ్రీనివాస్, రావుల శ్రీనివాస్ రెడ్డి, జమాల్ ఖాద్రి తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల ప్రారంభోత్సవ సభ పేరుతోటి వారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అనేక అంశాల మీద, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ప్రజాధనంతో ఏదైతే ఏర్పాటు చేసిన సభ ఉన్నదో ఆ సభలో బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రాజకీయ దురుద్దేశంతో మా నాయకుల్ని విమర్శించడం అనేది జరిగింది. 19 నెలలు గడిచిపోయినా ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, వారి కుటుంబం మీద, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాను 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో నడిపిన మా నాయకుడు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మీరు అనేక అవాకులు చవాకులు, పనికి మాలిన మాటలు తప్ప ఈ నల్గొండ జిల్లాకు మరి మీరు ఈ 19 నెలల మీ పరిపాలనలో ఏం చేసిర్రు, మీరు చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి. లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి, ఒక జిల్లాకు వస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, వరాల జల్లులు కురిపిస్తారు, లేకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి కొరకు నిధులు ఇస్తారని చెప్పి ఆశపడతారు. అక్కడ అవి మాట్లాడాల్సింది పోయి మీరు వ్యక్తిగత దూషణలకు దిగి సప్పగా సాగుతా ఉన్న ఈ సభను ఒక జోస్లోకి తీసుకురావాలి. ప్రజాధనంతో ప్రభుత్వ కార్యక్రమంలో కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సరైనది కాదని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదేదో మీరు కొత్తగా ఈ పథకాన్ని ఇప్పుడే ప్రారంభం చేసినట్టుగా ఒక సభను పెట్టి ప్రభుత్వ సొమ్ముతో మరి ఐకేపీ వాళ్ళను పురమాయించి, మహిళలను బెదిరించి మీరు రాకుంటే లోన్లు రావు, ఇందిరమ్మ ఇళ్ళు రావు, లేకుంటే మీకు పెన్షన్లు రావు అని చెప్పి బెదిరించి, డప్పు సాటింపులు వేయించి ఊర్లలో ప్రభుత్వ సొమ్ముతో ప్రజల్ని సమీకరించి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన సభని ఒకవైపున మాట్లాడుతూనే మీరు రాజకీయాలు ఏవైతే మాట్లాడిరో అది ఒక ముఖ్యమంత్రి స్థాయికి సరిపోదు, దిగజారుడుతనానికి నిదర్శనంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో మరి మొత్తంగా 6,47,479 రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల పరిపాలనలో
ఈ తెలంగాణ రాష్ట్ర పేద ప్రజానికానికి రేషన్ కార్డులు అనేది అందజేయడం అనేది జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఏదైతే అబద్ధ ప్రచారం చేస్తున్నారో ఇది సరైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. జగదీష్ రెడ్డి గారి మీద భగవంతుడు ఇచ్చిన రూపం ఉంటుంది మనిషికి. 3 అడుగులు, ఈయన 8 అడుగులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమైనా 6 ఫీట్ల అజానుభావుడా? మరి గతంలో పోల్చుకున్న ముఖ్యమంత్రులతో పోల్స్తే కేసీఆర్ గారు ఎంత ఉన్నారు? దానికంటే ముందున్న ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఉన్నాడు? రోషయ్య గారు ఎట్లా ఉన్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత ఉన్నారు? వాళ్ళందరితో పోల్చుకుంటే నువ్వెంత ఉన్నావు? వాళ్ళ సంఖ్యలో ఉన్నావు కదా. మరి అలాంటిది ఎట్లా మాట్లాడగలుగుతారు? తెలంగాణలో ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే మీరు అక్కడికి పంపడం అనేది జరిగింది. మరి అక్కడ పంపిన తర్వాత మరి మీరు ఎప్పుడు కూడా చీకటి ఒప్పందాలు, మీ కేసులు తొలగించుకోవడానికి, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారిని కలుస్తారే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కేంద్ర మంత్రులను కలుస్తారే, బీసీల రిజర్వేషన్ 42% అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మీరు పార్లమెంట్లో పెట్టి మరి చర్చ చేయించి దాన్ని పాస్ చేయించి మరి రాష్ట్రపతి ఆమోదంతో 9th షెడ్యూల్లో చేర్పించే ఒక అవకాశం ఏదైతే ఉందో, చట్టబద్ధత కావాల్సింది ఉన్నదో దాని మీద మాత్రం ఏనాడు కూడా మీరు ప్రధానమంత్రి గారిని కానీ ఇతర మంత్రులను కానీ కలిసిన సందర్భాలు లేవు. మీరు అభివృద్ధి మీద మాట్లాడండి, అభివృద్ధి చేయడం కోసం మాట్లాడండి తప్ప వ్యక్తుల వ్యక్తిత్వం మీద మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నదో దీన్ని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా సీరియస్గా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని మళ్ళీ మీరు ఇంకోసారి ఎక్కడైనా మాట్లాడితే దీని మీద మా బీఆర్ఎస్ పార్టీ తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదో స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, వాటిలో నెగ్గాలన్న దురుద్దేశంతో చేస్తున్నారు. మేము ఒకటే అంశం, ఇవాళ వర్షాకాలం ప్రారంభమైంది అంటే ఇప్పుడు మన దగ్గర కొద్దిగా ఎండలు ఉన్నప్పటికీ కూడా ఇవాళనో రేపో వర్షాలు స్టార్ట్ అయితే ఇప్పటి వరకు పారిశుద్ధ్యం మీద కనీసమైనటువంటి వసతులు లేకుండా పారిశుద్ధ్యం కుంటుబడి ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఇవాళ సెక్రటరీలు అందరూ కూడా చేతులు ఎత్తేసారు. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళకు వచ్చే 25,000 30,000 జీతాలకు బదులు వాళ్ళు 4 లక్షలు 5 లక్షల రూపాయలు అప్పులు చేసి అప్పులకు మిత్తిలు కట్టలేక చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ట్రాక్టర్ తాళచేతులు తీసుకుపోయి ఎంపీడీఓలకు అప్పచెప్పి పారిశుద్ధ్యం లేకుండా రేపు వర్షాలు పడితే డెంగ్యూ కానీ విష జ్వరాలు బారిన పడే పరిస్థితి వస్తుంది. కనీస సోయి లేదు, బల్బులు లేవు, కరెంటు చూసే పరిస్థితి లేదు. అసలు అస్తవ్యస్తమైనటువంటి గ్రామీణ వ్యవస్థను ఒకప్పుడు ఇవాళ తెలంగాణలో భారతదేశంలో అత్యధికంగా అవార్డులు తీసుకున్నటువంటి రాష్ట్రం. గ్రామాల్లో అత్యధికంగా 14-15 అవార్డులు గ్రామీణ స్థాయిలో. ఇంత మంచి రాష్ట్రాన్ని, ఇంత మంచి పల్లెల్ని మొత్తం కూడా ఇవాళ ఆగం చేసి ఇవాళ కనీసం మినిమం అవసరాలు తీర్చే పరిస్థితి లేకుండా మంచినీళ్ళకు కూడా గతి లేని దుస్థితికి తీసుకొచ్చారు. మొదలు ఆ కనీస అవసరాల మీద దృష్టి పెట్టేయాలి తప్ప ఇవాళ ఎవరినో తిడితే మీరు పెద్దోళ్ళు గారు తిట్టడం వల్లనో లేని అబద్ధాలను ప్రచారం చేయడం వలన పెద్దవాళ్ళు గారు నిజము నిలకడమే తెలుస్తుంది. కాకపోతే ఇవాళ మీరు అధికారంలోకి రావడానికి ఏవైతే అబద్ధాలు ఇవాళ మీకు అక్కరొచ్చినాయో మళ్ళీ అదే అబద్ధాలు అక్కరొస్తాయి అనుకుంటారు. ఖచ్చితంగా రావు. ప్రజలు మేల్కొనరు. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. జై తెలంగాణ. మరి ఇప్పుడు మనకి ఫస్ట్ క్రాప్కి ఇలా ఎండలు వచ్చి నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితున్నది. ఎస్ఎల్బీసీ కింద రెండింటికన్నా చెరువులు కానీ లేకపోతే కింద కాలువలు కానీ వదలడానికి అవకాశం ఉంది. మొన్న రిక్వెస్ట్ చేసినాం. ఇప్పుడు కూడా ఎమ్మటే కళ్ళు తెరిచి మన నల్గొండ జిల్లా ప్రజలకి మరి మంచి చేయాలనుకుంటే కనుక నువ్వు ఎమ్మటే మరి రైతాంగానికి మరి ఎందుకంటే ఈ నార్మల్ ఎండిపోకుండా తొందరగా, ఎందుకంటే మళ్ళీ నార్లు పోసుకొని పోయిన వాళ్ళు కూడా నార్లు పోసుకొని పంటలు పండించుకోవడానికి తక్షణమే నీళ్లు వదలాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ తరఫున ఉత్తమ్ కుమార్ గారిని తక్షణమే దీని మీద స్పందించి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి కోరుతున్నాం. వ్యక్తిగత విషయంలో పోకండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మన జిల్లా పరువు తీసుకోకండి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా మనం, ఎందుకంటే జిల్లా ప్రగతిని కోరాలి కానీ మరి మీ టైంలో మీరు చేసినారు, వీళ్ళ టైంలో వీళ్ళు చేసినారు, మనం చేసుకుంటూ పోవాలి కానీ ఒట్టిగా వ్యక్తిగత దూషణలు పోకుండా మీరు యొక్క జిల్లా ప్రయోజనాలను కాపాడటానికి మీరు ముందుండి మరి దాన్ని ఇచ్చేయాల్సిందిగా తక్షణమే నీళ్లు వదిలిపెట్టి మరి రైతాంగానికి ఆదుకోవాల్సిందిగా కోరు. జిల్లాలో ఏమి అవసరం ఉంది, రైతులకు ఏమి అవసరం ఉంది అనే ఆలోచన లేనటువంటి ఈ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి ఇప్పటి వరకు కూడా సాగర్కు నీళ్ళు వచ్చినాయి కానీ ఏఎంఆర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వదిలే పరిస్థితుల్లో లేరు. అదే పోతిరెడ్డి ద్వారా
నీళ్లు ఆంధ్రకు పోతుంటాయి కానీ మన ప్రాంతానికి నీళ్లు రావు. దాని మీద ఆలోచనే చేయనటువంటి మీరు మరి జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి అదే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నల్గొండ జిల్లా పంట 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే అదే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఈ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో మరి ఆక్పై చేసింది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. సమయం 2 సంవత్సరాలకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులని రెచ్చగొట్టకండి. అనవసరంగా రెచ్చగొడితే దేనికైనా సిద్ధంగా ఉంటారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కూడా దేనికైనా సిద్ధమై ఉంటారు. ఏవైతే హామీలు ఇచ్చిర్రో, ఏవైతే మాటలు చెప్పిర్రో, ఏవైతే ప్రజలకు నమ్మకం పలికినరో అవి చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఉరికించి తరిమి కాంగ్రెస్ నాయకులని మరి కొట్టాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది ప్రజలకు. ఎందుకంటే ఇచ్చిన మాటలు ఏవి కూడా నెరవేర్చినప్పుడు ప్రతి ఒక్కరి రగిలిపోతా ఉన్నారు. ఇంకా ఎక్కువ రగిలిపోకుండా ఆలోచన చేసుకొని ఇచ్చిన మాటలు అమలు చేసే ప్రయత్నం చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను.